కొత్త కార్లు బైకులు కొనాలనుకునే కస్టమర్లు జీఎస్టీ తగ్గే వరకు ఆగాల్సిన అవసరం లేదా తగ్గబోయే రేట్లకు ఇప్పుడే వాహనాలు బుక్ చేసుకోవాలని ప్రీ బుకింగ్ ఆఫర్లు ప్రకటిస్తున్నారా? నచ్చిన మోడల్ బుక్ చేసుకుని ఎల్లుండి డెలివరీ తీసుకోవాలని కస్టమర్లను కన్విన్స్ చేస్తున్నారా? జీఎస్టీ ధరల తగ్గింపుతో కార్లు బైక్ల అమ్మకాలు మరింత పుంజుకోనున్నాయి. ఈ నెల 22 నుంచి జీఎస్టీ తగ్గుతూ ఉండడంతో మధ్యతరగతి వేతన జీవులు ఆటోమొబైల్ షోరూంలకు క్యూ కడుతున్నారు. ఒకవైపు జీఎస్టీ తగ్గింపుతో పాటు మరోవైపు పండుగల ఆఫర్లు రాయితీలు ప్రకటిస్తూ ఉండడంతో వాహనాలు కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు. కానీ తమ ప్రణాళికలను సెప్టెంబర్ 22వ తేదీ వరకు వాయిదా వేసుకుంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్ సహా తెలంగాణ అంతటా వాహనాల అమ్మకాలు ఊపందుకున్నాయని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. జీఎస్టీ తగ్గింపు ప్రభావం హై ఎండ్ వాహనాల కంటే చిన్న కార్లపైన ఎక్కువగా ఉంది. 20 లక్షల కంటే తక్కువ ఖరీదైన వాహనాల ధరలు తగ్గనున్నాయి. వివిధ రకాల బ్రాండ్లకు చెందిన వాహనాలపైన వాటి ధరలపై సుమారు 1,00,000 నుంచి 1,50,000 వరకు తగ్గనున్నాయి. క్రెటా, నెక్సాన్, బ్రిజా, పంచ్ వంటి వాహనాల అమ్మకాలు భారీగా పెరగనున్నాయి. కొనుగోలుదారులు సైతం తమ బడ్జెట్ కు అనుకూలమైన కేటగిరీకి చెందిన వాహనాలనే ఎక్కువగా బుక్ చేసుకుంటున్నారు. జీఎస్టీ తగ్గింపుతో పాటు కరీంనగర్ ఆటోమొబైల్ డీలర్లు 50,000 నుంచి 80,000 వరకు తగ్గింపు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. జీఎస్టీ తగ్గింపుతో పేద మధ్య తరగతి వర్గాలు కొత్త కార్లు కొనేందుకు అవకాశం లభించిందని కార్ల షోరూం సిబ్బంది చెబుతున్నారు. 4 వీలర్ మరియు 2 వీలర్ పైన జీఎస్టీని తగ్గిస్తూ మరి ఏదైతే పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా మంది కార్లు కొనుక్కోవాలని చెప్పి మధ్యతరగతి వాళ్ళు కూడా మరి ఆశాభావంతో ఉంటారు. కాబట్టి ఈ మధ్యన ప్రభుత్వం చేసినట్టు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి జీఎస్టీ తగ్గించడం వల్ల మరి ఒక కారు పైన ₹1,00,000, మరొక 2 వీలర్ పైన సుమారు 25,000, 35,000 రూపాయలు మరి తగ్గిస్తూ తక్కువ అవుతుంది. కాబట్టి దీనివల్ల ప్రజలు మరి కారు మరియు 2 వీలర్స్ కొనుక్కునే అవకాశం మరింత పెరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం దీనిపైన మరింత జీఎస్టీ తగ్గించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. జీఎస్టీ ధరల తగ్గింపుతో చిన్న కార్లకు డిమాండ్ పెరిగిందంటున్నారు ఆటోమొబైల్ డీలర్లు. 80,000 నుంచి 1,20,000 వరకు ధర తగ్గడం సామాన్యులకు కలిసొచ్చే అంశమని చెప్తున్నారు. ఇప్పుడు 28% ప్లస్ 1% సెస్ ఉండేది చిన్న వెహికల్స్ మీద. ఇప్పుడు దానిని 18% స్లాబ్లో చేయడం వలన చిన్న కార్లపై దాదాపు వెహికల్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనుకూలంగా 80,000 నుంచి 1,20,000 వరకు తగ్గాయి. అదేవిధంగా ఎబో 4 మీటర్ వెహికల్స్ 1500cc ఎబో వెహికల్స్ మీద ఇదివరకు 45% ఉండే సెస్ కలుపుకొని అది ఇప్పుడు 40% స్లాబ్లోకి తగ్గించడం వల్ల ఆ 5% వేరియేషన్ అనేది వెహికల్ టు వెహికల్ 50,000 నుంచి 80,000 వరకు తగ్గింది. బైక్ల కొనుగోలుపై ఆసక్తి ఉన్న కస్టమర్లను షోరూంల ఎగ్జిక్యూటివ్లు ప్రీ బుకింగ్ చేసుకునేలా కన్విన్స్ చేస్తున్నారు. పాత కొత్త ధరల్లో తేడాలు చూపించి ఆకట్టుకునే యత్నం చేస్తున్నారు. ఇప్పుడు బుక్ చేసుకుని 22వ తేదీ తర్వాత ఎంత ధర ఉంటే అంతే చెల్లించాలని చెప్తున్నారు. ప్రతి బైక్పై 10,000 నుంచి 12,000 వరకు తగ్గుతుందని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జీఎస్టీ విధానాల మేరకు ప్రతి వాహనాలపై 10,000 నుంచి 12,000 వరకు తగ్గుతుంది. ఇంతకుముందు ఉన్న 150cc ఎక్స్ షోరూమ్ ధర 1,15,964 రూపాయలు. ఇప్పుడు దాని మీద 10% తగ్గి 1,05,600 రూపాయలకు ఎక్స్ షోరూమ్ మీద వెహికల్ వస్తుంది. సో దీనివల్ల సామాన్యులకు ఏంటంటే ఒక 10,000 వరకు డిస్కౌంట్ మీద వెహికల్ తీసుకుంటారు. జీఎస్టీ తగ్గింపు పండుగ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి ఆటోమొబైల్ సంస్థలు. ఈ నెల 22 తర్వాత బైక్లు కార్ల అమ్మకాలు మరింత ఊపందుకుంటాయని భావిస్తున్నాయి.